అంటే నాకు అర్థమైంది ప్రభు నేను బలహీనుణ్ణి అని అంటే దేవుడు అంటే నేను నీకు తోడున్నాను కాబట్టి నువ్వు బలవంతుడు. అందుకే కదా వాక్యములు అంటాడు లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు తాను బలవంతుడు అని అనుకున్న ఎందుకు అని అంటే దేవుడు నీకు తోడున్నాడు, పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, ఆయన నామమును ధరించుకున్నావు, నువ్వు ఆయన బిడ్డవు, దేవుడు నిన్ను విడవడా భార్య. ఇది సత్యం. ఇది ఇప్పుడున్న క్రైస్తవుడు ఇప్పుడు దావీదులాగానే. కానీ మన ఎదుట నిలిచిన గొలియాతు చాలా పెద్దవాడు, అపవాది. వాడు అపవాది. నీ సమస్యలు కావచ్చు, నీ రోగం కావచ్చు, నీ బలహీనతలు కావచ్చు, ప్రతీది కూడా నీ ఎదుట నిలిచి ఉన్నది అపవాది. అబద్ధాలు అవన్నీ వాడు గొలియాతులాగా నీ ముందు నిలబడ్డాడు. కానీ దావీదు జనకలేదు. ఎందుకంటే తను నిలబడిన స్థితి తనకు తెలుసు. నేను ఎవరికి చెందినవాడనో నాకు తెలుసు, ఎవరి నాలో ఉండడో నాకు తెలుసు, ఎవరు హస్తము నాకున్నదో నాకు తెలుసు అని అంటాడు. ఏ ఆత్మ నాలో ఉన్నదో నాకు తెలుసు అని అంటాడు. దట్ ఈస్ స్టార్టింగ్. ఎందుకంటే హీ నో ద ట్రూత్. ఎందుకంటే దావీదుకు సత్యం తెలుసు. చిన్న పిల్లవాడైనా కూడా అంత పెద్ద గొలియాతు ఎదుట నిలబడగలిగినాడు అని అంటే హీ నో హూ ఈజ్ హీ. ఆయన ఎవరో తనకు తెలుసు దావీదుకు. He know who is been protected, by whom he is been protected. ఎవరి చేత ఆయనకు భద్రపరచబడుతున్నాడో He know who is in charge. ఆయనకి ఎవరు కాపలా ఉన్నారో ఆయనకు తెలుసు. He know everything. He know the truth. ఆయనకు సత్యము తెలుసు. క్రైస్తవుడు అప్పుడు గెలుస్తాడన్న మాట గుర్తుపెట్టుకో. శ్రమలలో యోసేపు గెలిచినాడు, దాసునిగా అమ్మి వేయబడినా గెలిచినాడు, పోతిఫర్ ఇంట్లో దాసునిగా ఉన్నా గెలిచినాడు, చెరసాలలో వేయబడినా గెలిచినాడు. మీరు ఆలోచన ఒకసారి, తప్పు చేయకపోయినా కూడా నింద అనుభవిస్తున్నాడు, ఆయన గెలిచినాడు. గుర్తుపెట్టుకోండి ఒకసారి. బికాస్ హీ నో హూ ఈజ్ హీ. వి ఫైట్ విత్ ద అన్సీన్ స్పిరిట్స్, డోంట్ ఫైట్ విత్ ద ఫ్లెష్ అండ్ బ్లడ్. మనం శరీరాలతో పోరాడటం లేదు. నువ్వు అభిషేకింపబడినవు, నువ్వు దేవుని సేవకుడు, పిలువబడినవు. నీవు దేవుని అభిషేకం నీలో ఉన్నది, ఒక పని కొరకు నువ్వు ఏర్పాటు చేయబడినవు, నీకు అసైన్మెంట్ ఇవ్వబడింది అన్నప్పుడు, when you are fighting with the people, your anointing will be leaking. నువ్వు ప్రజలతో పోరాడుతున్నప్పుడు నీ అభిషేకం నువ్వు కోల్పోతూ ఉంటావు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, అభిషేకం పడిన వాడు ఎవరైనా కానీ మనుషులతో పోరాడొద్దు, మనుషులతో ఆర్గ్యూ చేయొద్దు.